నేను డాక్టర్ చంద్రశేఖర్ నండి. నేను జనరల్ సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ, లాప్రోస్కోపిక్, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ మరియు బేరాటిక్ సర్జరీలు చేస్తుంటాను. సో మనకి హెర్నియా ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఏ ప్రాబ్లం అవుతుంది, సో హెర్నియా ట్రీట్మెంట్ చేయకపోతే ఏమవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో మనకి రెగ్యులర్గా హెర్నియా వల్ల పేషెంట్ డిస్కంఫర్ట్, పెయిన్ కంప్లైంట్ చేస్తాడు. సో దీనికి ట్రీట్మెంట్ చేసుకోకపోతే సైజు పెరుగుతూ ఉంటుంది, కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ముఖ్యంగా మనకి కాంప్లికేషన్స్ ఏమొస్తాయంటే హెర్నియాలో ఇది ఎక్కడి నుంచి అయితే మనకి ఆ వీక్ పాయింట్ నుంచి ఒక సాక్ రూపంలో బయటకు వస్తుందో దాన్ని నెక్ అంటాము, హెర్నియా నెక్ అంటాము. అక్కడ ఒకసారి స్టక్ అయిపోతుంది ఆ కంటెంట్. ఇప్పుడు కడుపులో నుంచి పేగులు వస్తాయి, లేకపోతే ఫ్యాట్ వస్తుంది అనుకోండి ఆ శాక్ లోకి, ఆ నెక్ భాగంలో స్టక్ అయిపోతుంది, మళ్ళీ వెనక్కి పోదు. యూజువల్గా ఏంటంటే లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది సో కంటెంట్. సో కొన్ని సందర్భాల్లో అది స్టక్ అయిపోతుంది. సో ఈ స్టక్ అయిపోయినప్పుడు మనకి ఎమర్జెన్సీగా అంటే పేగు బ్లాక్ అయిపోతుంది, మోషన్ రాకపోవచ్చు, వామిటింగ్స్ కావచ్చు, పొట్ట ఉబ్బిపోతుంది. అప్పుడు ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక మేజర్ కాంప్లికేషన్. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఈ స్టక్ అయిపోయిన భాగము టైట్ అయిపోయి మనకి రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఏ పేగు అయితే ఉందో ఆ భాగానికి, అది పేగు కావచ్చు లేకపోతే ఒమెంటమ్ అంటే ఫ్యాట్ కావచ్చు, ఆ భాగానికి రక్త ప్రసరణ ఆగిపోతుంది. సో రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు ఆ భాగం కుళ్ళిపోతుంది. సో దాన్నే మనం స్ట్రాంగులేటెడ్ హెర్నియా అంటాము. ఆ కుళ్ళిపోయిన భాగాన్ని గ్యాంగ్రీన్ అంటాం. సో ఇది కొంత ప్రమాదకరమైన కండిషను, ఎమర్జెన్సీ సిచ్యుయేషను. సో ఇటువంటి కండిషన్లో కూడా పేషెంట్కి ఎమర్జెన్సీగా ఆపరేషను చేయాల్సి వస్తుంది. సో ఇది మెయిన్గా మనకి హెర్నియాల వల్ల వచ్చే కాంప్లికేషన్స్. అదేవిధంగా మనకి హయాటస్ హెర్నియా అంటే కడుపు లోపల డయాఫ్రమ్ దగ్గర హెర్నియా వస్తుందని చెప్పుకున్నాం కదా. సో దానికి సర్జరీ చేయకపోతే మనకి రిఫ్లెక్స్ సిమ్టమ్స్ ఎక్కువ కావచ్చు, దగ్గు రావచ్చు, హికప్స్ రావచ్చు, అదేవిధంగా ఆయాసం రావచ్చు. మనకి ఈ గ్రేడ్ హెర్నియా లోపలికి వెళ్ళే కొద్దీ అంటే ఊపిరితిత్తుల మీద కంప్రెషన్ అయ్యి ఆయాసం రావచ్చు, ఒక్కోసారి సీరియస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇవి మెయిన్గా మనకి వచ్చే కాంప్లికేషన్స్ హెర్నియాల వల్ల.